బ్రేకింగ్ న్యూస్. భారత్ చిరకాల మిత్రదేశం రష్యా మరోసారి అండగా నిలిచింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారాయన. ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరులో పూర్తి మద్దతు ఉంటుందని మోడీకి పుతిన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదులకు అండగా ఉంటున్న పాకిస్తాన్ భారత్ అష్టదిగ్బంధనం చేస్తున్న సమయంలో మోడీకి పుతిన్ ఫోన్ చేయడం, సపోర్టు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెటిక పహల్గాం దాడి తర్వాత భారత్కు అన్ని దేశాల మద్దతు అయితే పెరుగుతుంది. ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో ఆ దాడిని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఖండించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కాల్ చేసి ఈ ఘటనపై సంఘీభావం వ్యక్తం చేస్తూ కూడా ఇటు పాకిస్తాన్పై జరిగే దాడికి ఇటు భారత్కి అయితే పూర్తి మద్దతు తెలిపారు పుతిన్. అయితే ఎప్పటి నుంచి కూడా అటు రష్యాకి ఇటు భారత్కి సత్సంబాలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భారత్పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పుతిన్ అయితే దాన్ని ఖండిస్తున్నామంటూ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తాం, అటు పాకిస్తాన్కి అష్టదిగ్బంధన చేస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని సంపూర్ణంగా కూడా మద్దతు తెలుపుతామంటూ పుతిన్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు పహల్గాం దాడి తర్వాత కూడా ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే మోడీకి కాల్ చేసి దీనికి సంబంధించి కూడా అటు తమ మద్దతు ఉంటుందంటూ తెలియజేశారు. ఈ ఫోన్ కాల్ ఎలాంటి సంభాషణ జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ పైన ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రదాడిని అందరూ పాకిస్తాన్ దాని వెనుక ఉంది అనేది కూడా అందరూ దీన్ని ఖండించిన నేపథ్యంలో ఇటు ప్రపంచమంతా కూడా భారత్ వైపు ఉంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ప్రధానిని మిత్రుడిగా భావించే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఫోన్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీకు మా మద్దతు పూర్తి మద్దతు మీకు ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్లో మాట్లాడిన తర్వాత మేము అండగా ఉంటామంటూ కూడా ఒక హామీ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే రష్యా భారత్కు మద్దతుగా ఉంటుంటే ఇటు చైనా, మరోవైపు టర్కీ రెండు కూడా పాకిస్తాన్కు అనుకూలంగా ఇటు టర్కీ నుంచి యుద్ధ నౌకరు ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించిన పోర్టులోకి ఇటు టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక కూడా చేరుకుంది. మరోవైపు ఇటు చైనాకు సంబంధించిన రాయబారి కూడా ఇటు పాకిస్తాన్కు సంబంధించిన అధికారులతో కూడా సంప్రదింపులు జరపడం, ఇటు పాకిస్తాన్ అధ్యక్షుడితో సమావేశం కావడం కూడా కొంచెం కీలకంగా మారింది. అంటే ఏం జరగబోతోంది అంటే ఇటు చైనా భారత్కు ఒక రకంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా భారత్ను వినియోగించుకుంటుంది. మరోవైపు సరిహద్దు వివాదం అనేది గత కొంతకాలంగా కూడా కొనసాగుతుంది. చైనాకు సంబంధించిన ఇటు భారత్కు సంబంధించిన చైనా వివాదం, బోర్డర్ సరిహద్దు వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి గతంలో కూడా పలుమార్లు ఇటు చైనా సైన్యానికి ఇటు భారత సైన్యానికి కూడా గతంలో గొడవలు కూడా కొనసాగాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య చైనా బోర్డర్ వివాదం అనేది కొనసాగుతుంది. కానీ ఇటు వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా అనేక విధాలుగా భారత్ను వినియోగించుకుంటూ ఇప్పుడు మద్దతు తెలిపే అంశానికి వచ్చేసరికి ఇటు పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పాకిస్తాన్ అధ్యక్షుడితో సమావేశమైన చైనా రాయబారి ప్రధానంగా గతంలో ఏదైతే పాకిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఇటు చైనాకు సంబంధించిన కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారనేది ప్రధానంగా ఉంది. దానికి సంబంధించి మాట్లాడడానికి పాకిస్తాన్ ఇటు అధ్యక్షుడిని కలిశారా, లేదా ఏ అంశాలపై చర్చించాలని కలిశారు? మరోవైపు అంతర్గతంగా అంటే బయటికి ప్రకటించినప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు తెలిపేందుకు అంతర్గతంగా సహాయం అందిస్తోంది చైనా. మరోవైపు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు. కానీ చైనా భారత్కు వ్యతిరేకంగానే కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండేది. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ భారత్కు శత్రు దేశం, మరోవైపు ఇటు చైనా కూడా శత్రు దేశమే. అంటే వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కూడా శత్రు దేశాలుగానే భావిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కు మద్దతు తెలుపుతోంది. ఇటు టర్కీ కూడా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ ఒక యుద్ధ నౌకను కూడా వారికి సహాయం చేసింది. ప్రజెంట్ పాకిస్తాన్ పోర్టులో యుద్ధ నౌక భారత్పై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఇటు చైనా, మరోవైపు టర్కీ
సపోర్ట్ తీసుకుని భారత్ మీద యుద్ధానికి దిగేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. స్వయాన రష్యా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఏ అంశంలోనైనా ఏ విధంగానైనా మా సహాయం మీకు ఉంటుంది, మేము అండగా ఉంటాము అంటూ కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా అన్ని విధాలు ఇప్పటికే పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమంటూ త్రివిధ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాధిపతులు గత వారమే సమావేశమయ్యారు. అందరికీ మీరు తీసుకునే నిర్ణయాలకు అన్ని అధికారాలు మీకు ఇస్తున్నాను, స్వేచ్ఛ ఇస్తున్నాను, ఫ్రీడమ్ ఇస్తున్నాను, మీకు ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేయండి, దానికి సంబంధించి ముందుకు వెళ్దామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ హామీ ఇచ్చారు. కానీ ఈ ఇండియా ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందనే భయంతోనే ఇతర దేశాల సపోర్ట్ తీసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇటు టర్కీ నుంచి యుద్ధ నౌక తీసుకురావడం కానీ, మరోవైపు ఇటు చైనాకు సంబంధించిన రాయబారి వెళ్ళి కలవడం. అంటే రాయబారి కలిసింది దేనికి? బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ వాహనాలపై దాడి చేసిన నేపథ్యంలో వెళ్ళి కలిసారా, లేదా పాకిస్తాన్కు సంబంధించి మద్దతు తెలిపేందుకు కలిసారా అనేది కూడా తెలియాల్సింది. దీనికి సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఉగ్రదాడిని ఖండిస్తూనే ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, మీకు మేము అండగా ఉంటామంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇది ఉగ్రవాద దాడిని మాత్రం నేను ఖండిస్తున్నానంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పుతిన్ ఆయనకు మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇటు శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో బోర్డర్లో భారత్తో ఇద్దరు కూడా కయానికి కాలు దూతున్న రెండు దేశాలు కూడా ఇటు పాకిస్తాన్ మరోవైపు చైనా రెండు కూడా ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అండగా ఉంటున్నాయి. ఇటు టర్కీ కానీ ఇటు పాకిస్తాన్ అలా చైనా మూడు దేశాలు కలిసిపోయినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. కానీ ఎన్ని దేశాలు కలిసి వచ్చినా కానీ భారత్ను అడ్డుకునే అవకాశం లేదు. భారత్ దగ్గర అన్ని రకాల సైనిక బలం ఉంది, యుద్ధ నౌకలు ఉన్నాయి, రఫేల్ జెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలోనే ఇతర దేశాల సపోర్ట్ను పాకిస్తాన్ కోరుకుంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మిత్రదేశం నుంచి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఉంది మిత్రదేశం అనేది దూరం అవుతోంది, భారత్కు దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఒంటరైన పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి సపోర్ట్ తీసుకుంటుందంటే ఎవరైతే భారత్కు శత్రువుగా ఉన్నారో ఇటు చైనా కానీ మరోవైపు టర్కీ కానీ, టర్కీకి గతంలో విపత్తులు సంభవించినప్పుడు కానీ భూకంపాలు సంభవించినప్పుడు భారత్ నుంచి అనేక సహాయ సహకారాలు అందించారు. కానీ ఇప్పుడు యుద్ధ సమయం వచ్చేటప్పటికి పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ వెళ్తుంది. దానికి సంబంధించి యుద్ధ నౌకను కూడా వారికి సహాయంగా ఇచ్చినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన పోర్టులో ఇప్పుడు యుద్ధానికి సిద్ధమన్నట్లు కూడా టర్కీకి సంబంధించిన యుద్ధ నౌకను మోహరించారు. మరోవైపు చైనా కూడా సపోర్ట్ చేస్తోంది. అంటే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా చైనా రాయబారి ఇటు పాకిస్తాన్ అధ్యక్షుడితో సమావేశం కావడం, ఈ పరిణామాలన్నీ కూడా ఇటు పాకిస్తాన్కు చైనా టర్కీ మద్దతు తెలపబోతున్నాయి అనేది కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేయడం పట్ల కూడా ఇటు భారత్కు మద్దతు ఇవ్వబోతున్నారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా పుతిన్ ఫోన్ చేయడంతో మరింత ఆందోళనలో పాకిస్తాన్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ అంతర్యుద్ధం ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బిఎల్ఏ కానీ టీపీటీ తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ నుంచి కానీ మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే అంతర్యుద్ధంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇతర దేశాల మద్దతు, ఇటు మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది, తాలిబాన్ మంత్రి ఇటు భారత్ సంబంధించిన అధికారులతో సమావేశం కావడం, భారత్తో స్నేహం కోరుకోవడం, మరోవైపు ఇటు ఆర్మీ కూడా సరైన విధంలో లేకపోవడంతో ఇటు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రధాని ఉన్నారు షహబాజ్ షరీఫ్ అతనికి ఆర్మీ కూడా సరిగా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిసి ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రధానంగా నవాజ్ షరీఫ్ను కలిసి షహబాజ్ షరీఫ్ కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరి సలహాల మేరకు ఇటు చైనాతోనూ ఇటు టర్కీతోనూ సంబంధాలు కొనసాగిస్తూ భారత్ను ఎదుర్కోవాలనే ఉద్దేశంలోనే పాకిస్తాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ను ఒక దోషిగా భారత్ నిలబెట్టిన నేపథ్యంలో ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు ఎవరు కూడా సహాయం చేసే అవకాశం లేదు. ఎందుకని భారత్కు శత్రు దేశం ఒకటి పాకిస్తాన్, మరోవైపు చైనా రెండు శత్రు దేశాలు కాబట్టి మరోవైపు టర్కీ కూడా ఇటు మద్దతు కూడగడుతూ యుద్ధ నౌకను సహాయం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ పోర్టులో యుద్ధ నౌక సిద్ధంగా ఉంది. మరోవైపు చైనా కూడా అంతర్గతంగా సహాయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ వీటన్నిటికీ మధ్యలో రష్యా అధ్యక్షుడు ఫోన్ చేసి మద్దతు తెలపడం అనేది కొసమెరుపుగా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం వస్తే మాత్రం త్రివిధ దళాలు అటాక్ చేయడానికి పాకిస్తాన్ పైన సిద్ధంగా ఉన్నాయి. దానిలో భాగంగానే ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాకిస్తాన్ ఇతర దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి. అఖిల.